ఓదార్చువాడవు, బలపరుచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయించువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయించువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీవే ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరుగుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరుగుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞలేనిది దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా, చీకటిలో పరు చీకటిలో అగ్ని సంగమై నన్ను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా, చీకటిలో వారు చీకటిలో అగ్ని సంగమై నన్ను నడుపుమయా. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నా నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి కొండ కీర్తనలు 91వ అధ్యాయం చదువుకుందాము. 91వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు 16 వచనాలు ఉన్నవి. చదువుకుందాం. తీశారా? కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు ఉన్నాయి. చదువుకుందాము.
మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును ఢాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు బాణముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కలను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కలను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకి రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీయూ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకొనుచుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనును తప్పించెదను. అతడు నా నామమును నెరిగిన వాడు గనుక నేనతను ఘనపరిచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేనతనికి తోడయ్యుందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునగా. శక్తిమంతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు 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 దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, అయా ఈ గృహమందు కూడిన ఆయన అయ్యా మేమందరము కలిసి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు నాయన కొంత సమయం నీలో గడుపుటకు మాకు అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు దేవా. ఈ సమయాన్ని చూడలేక ఎందరో నశించిపోతున్నారు ప్రభువా. ఏ యోగ్యత లేనప్పటికీ నీ ప్రభువా మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలబెట్టుకునే యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయం నుండి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన గొప్ప దేవుడుగా నీకు ఉన్నావు దేవా, నీకు స్తోత్రములు. మా పాప దోషములన్నిటినీ క్షమించండి అయ్యా. ఈ రాత్రికాల సమయం అంతటిలో మాకు తోడుగా ఉండండి ప్రభువా. మేము చేసిన పాపములు, దోషములు, అతిక్రమములన్నిటినీ క్షమించి మీ నీతి మార్గములో మమ్మల్ని నడిపించండి నాయన. ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నీ కృపాని కాపుదల భద్రపరచుకోండి నాయన. బిడ్డలకు మంచి జ్ఞానమును దయచేయండి ప్రభువా. నీ యందు భయభక్తులు గల బిడ్డలుగా నాయన వారి హృదయాలను మీరు నాయన సన్నిధిగా చేసుకోండి ప్రభువా. నీ కొందనాలు బిడ్డల ప్రతి ఉద్దేశాలు నెరవేర్చండి. చిన్న వయసు నుంచే నేను స్తుతించే యోగ్యతను అయ్యా వారి కట్టి జ్ఞానమును దయచేయండి నాయన, భయభక్తులు దయచేయండి నాయన. బిడ్డలు చదువుతుండగా వారి చదువుల్లో మీరు తోడై ఉండండి ప్రభువానికి స్తోత్రములు. లోకంలో పాపంలో కలిసిపోకుండా నిత్య రాజ్యానికి ఎట్టి పరిశుద్ధమైన మార్గం వారికి అవసరమో తెలియపరచండి. వాక్యం ద్వారా నాయన వారితో మాట్లాడండి ప్రభు. అనుదినము ప్రార్థన చేసుకునే బిడ్డలుగా, తల్లిదండ్రులను గౌరవించే బిడ్డలుగా, పెద్దలైన విధేయత కలిగి ఉండే బిడ్డలుగా దీవించి ఆశీర్వదించండి. కుటుంబాల్లో మేలు చేయండి దేవా. ఈ బిడ్డలను బట్టి కుటుంబాలు రక్షించబడాలి ప్రభు. ఈ బిడ్డల ద్వారా అనేక బిడ్డల రక్షణలోకి నడవాలి ప్రభు. అట్టి మంచి మనసు జ్ఞానముని వీరికి దయచేయండి నాయన. సాతానుడు ఎక్కడ గలిబిలి చేయకుండా నీ కృపాని కాపుదల భద్రపరచుకోండి. పరిశుద్ధాత్మలను నేను కంచవలను నాటండి ప్రభు. నీకు స్తోత్రాలు. ఉన్నతమైన చదువుల్లో వారు రాణించుటకు నీకు మహిమ తెచ్చి బిడ్డలుగా దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ రాత్రికాల సమయం అంతటిలో బిడ్డలకి తోడై ఉండండి. ఏకూజామున లేసి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు నీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఈ కుటుంబాన్ని దీవించండి, స్థలాన్ని దీవించండి నాయన. ప్రతి అయా అవసరం ఎరిగిన దేవుడు నీవు కనుక ప్రభు. ప్రతి సమస్య నుంచి విడుదల పరిచి నెమ్మది కలగజేసి నీకు మహిమకరంగా ఈ కుటుంబాలు వర్ధిల్లుటకు సహాయం చేయమని ఈ కొంత సమయాన్ని నీకు అప్పగించుకుని నీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని రెయ్యి మొదటి జాన వెలుగు ప్రార్థనతో నిన్ను స్తుతించి ఆరాధించి నాయన నిన్ను ఘనపరిచి మహిమపరిచే రీతిగా నన్ను మమ్మ సిద్ధపాటు చేయమని నీ కృపాని కాపుదల మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.